సిటీలో ట్రాఫిక్ అధికంగా ఉండడంతో సంఘటనా స్థలానికి చేరుకోవడానికి కొన్నిసార్లు ఆలస్యం అవుతుందంటున్నారు 108 అంబులెన్స్ డ్రైవర్లు. ఒక్కోసారి పేషెంట్ను హాస్పిటల్కు తీసుకెళ్లే సమయంలో వాహనదారులు దారి ఇవ్వడం లేదన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వేసి పోలీసులు పంపిస్తున్నారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేష్ అందిస్తారు. అంబులెన్స్లకు సంబంధించి రోడ్డు పైన ఎట్లాంటి కష్టాలు ఉంటాయి, ట్రాఫిక్ సంబంధించి ఎట్లాంటి సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి ప్రైవేట్ అంబులెన్స్లకు సంబంధించినటువంటి డ్రైవర్స్ మనతోటి ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ప్రధానంగా రోడ్ల మీదకి వెళ్ళేటప్పుడు అంబులెన్స్లో వచ్చేసరికి పేషెంట్లకు సంబంధించి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, కొందరు సీరియస్ కండిషన్ తోటి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ట్రాఫిక్ సమస్యలు ఎట్లా ఉంటాయి చెప్పండి, మీరు అంబులెన్స్ను పేషెంట్ను హాస్పిటల్ తీసుకొచ్చే టైంలో? పేషెంట్స్ మనకు కాల్ చేసి, అంటే ఈ నియర్ బై నుంచి ఎక్కడి నుంచి అయినా కాల్ చేయొచ్చు అన్న, అప్ టు 10 to 15 కిలోమీటర్స్ లోపు వరకు మనం ఒక మిడిల్ పాయింట్ ఉంటుంది మనకి. సో అక్కడ నుంచి పేషెంట్ కాల్ చేసిన 20-25 మినిట్స్లో మనం వెహికల్ పెట్టాలి. సో ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళే పేషెంట్ కండిషన్ కోల్పోవడము, అండ్ అంటే ఇంటి దగ్గర నుంచి పికప్ వాటికి కండిషన్ కోల్పోవడము, ఇంకా అన్కాన్షియస్ అయిపోవడము, ఇంకా వేరే సిచ్యువేషన్స్ రావడం, సో అలాంటివి కొంచెం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏం లేదు, ఇప్పుడు ట్రాఫిక్ పెరగడం వల్ల మనకు వచ్చేది మనకు 20-25 నిమిషాల టైంలో మనం చేరుకోలేకపోతున్నాం అన్న. సో దానివల్ల కొందరిని కాపాడలేకపోతున్నాం. 99% మా ప్రయత్నాలు మేము చేస్తాం ట్రాఫిక్లో. సరైన వేసుకొని నిలడము, మనకు ట్రాఫిక్ సిగ్నల్ ఆపగానే మనకి గ్రీన్ ఛానల్ ఇచ్చేసి మనల్ని పంపేయడం, అలాంటి ఎంత ట్రై చేసినా కూడా మనకి వెళ్ళే టైం సరిపోక ట్రాఫిక్ జామ్కి కొన్ని పేషెంట్లను హాస్పిటల్కి టైం తీసుకురాలేకపోతున్నాము. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోవడము, వాళ్ళకి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడము, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుందండి ఈ ట్రాఫిక్ వల్ల. మామూలుగా సాధారణంగా పీక్ అవర్స్ టైంలో, అటు మార్నింగ్ టైంలో కానివ్వండి, లేదంటే ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి టైం లోపల ఇటు ట్రాఫిక్ పోలీసుల నుంచి కూడా క్లియరెన్స్కి సంబంధించి ఎట్లాంటి సహకారం ఉంటుంది మీకు? అన్న ఇప్పుడు సిగ్నల్ దగ్గర వెహికల్ ఆపి సైరన్లో ఉంటే కంపల్సరీ వాళ్ళు కూడా టైంకి రెస్పాండ్ అయ్యి మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుందన్న. ట్రాఫిక్కి కొంచెం డిస్టెన్స్లో వెహికల్ ఉండి ఆ సైరన్ సౌండ్ వాళ్ళకి వినపడకపోవడం, హెవీ ట్రాఫిక్ టైంలో, మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో, అలాంటి టైంలో సైరన్ ఎక్కువ అక్కడ సిగ్నల్ వరకు రీచ్ కాకపోవడం వల్ల దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎట్లాంటి కోఆపరేషన్ ఉంటుంది? కోఆపరేషన్ అంటామన్నా, కొందరు సైడ్ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారన్న. ఒక 100%లో ఒక 30% వరకు సైడ్స్ ఇస్తారు. మిగతా పీపుల్ ఇంకా అటు ఇటు జరగకుండా అట్నే రోడ్ పైన ఉండిపోవడం జరుగుతుందన్న. దానివల్ల కూడా కొంచెం డిలే అవుతుంది. ఈ సైరన్కు సంబంధించి కూడా సైరన్ వేసుకుంటూ పోతుంటే మామూలుగా పోలీస్ది, అంబులెన్స్ది దాదాపు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది కదా, దానికి పబ్లిక్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది? వాళ్ళు అంబులెన్స్ అనేటటువంటిది సైడ్ ఇస్తారా? 100% ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టుగా 100లో 70% మనకి ఆల్మోస్ట్ అంత ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తున్నారు. ఇంకోటి మన తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి సో అండ్ సో వెహికల్, వెంటిలేటర్, వెరీ ఎమర్జెన్సీ పర్పస్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏజీ హాస్పిటల్ నుంచి బేబీని నీలోఫర్కి షిఫ్ట్ చేయాలనుకోండి, కంట్రోల్ రూమ్ నుంచి మాకు నెంబర్ వచ్చారు. ఆ నెంబర్కి ఇచ్చేసి ఆ వెహికల్ నెంబరు, తర్వాత వచ్చేసి డ్రైవర్ నెంబరు మేము ఆ కంట్రోల్ రూమ్కి చెప్పేస్తే వాళ్ళు అక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ సిగ్నల్ క్లియర్ చేయడము, తర్వాత వచ్చేసి మన ఎల్వి ప్రసాద్ సిగ్నల్ క్లియర్ చేయడము, పంజాగుట్ట సిగ్నల్ అట్లా క్లియర్ చేసి వాళ్ళు కూడా మాకు సపోర్టివ్గానే ఉన్నారు. బట్ ఏంటంటే కొంతమంది చదువుకున్న వాళ్ళే మాకు సైడ్ ఇవ్వట్లేదు అనమాట. ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైడ్ ఇవ్వట్లేదు. నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకొని ఆ అంబులెన్స్ విలువ తెలిసిన వాళ్ళు, అంబులెన్స్ అసలు ఏంటనేది దాని గురించి ఎగ్జాక్ట్గా తెలిసిన వాళ్ళే మాకు సైడ్ ఇస్తున్నారు తప్ప నార్మల్ పీపుల్ ఎవ్వరు సైడ్, చదువుకున్న వాళ్ళైతే మాకు సైడ్ ఇవ్వట్లా. అది కొన్ని కేసెస్ వల్ల, ఇలాంటి జరగడం వల్ల ప్రాణాలు చాలా కోల్పోతున్నాయి. చాలా సందర్భాల్లో ఎవరికైనా సరే ప్రాణం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ మా ప్రాణాలు దక్కించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు వాళ్ళ అంబులెన్స్లో తీసుకొచ్చే పేషెంట్స్ విషయంలో. అయినప్పటికీ ఏదైనా నష్టం జరిగినప్పుడు వాళ్ళ నుంచి రియాక్షన్స్, ఎట్లాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? ఇబ్బందులు అంటే అర్థం చేసుకున్న వాళ్ళైతే జరిగిపోయిందని ఊరుకుంటారు. అర్థం చేసుకునే వాళ్ళు ఏంటంటే డ్రైవర్ల పైన చేసుకోవడము, వెహికల్ పైన చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు అర్థం చేసుకుని డాక్టర్ గారు అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత, ఆల్రెడీ హోప్లెస్ పేషెంట్, హోప్లెస్ అని చెప్పి డాక్టర్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఓకే. ఇక కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఎట్లుంటారు అంటే, ఇక చెప్పాను కదండి, బండిని డ్యామేజ్ చేయడం, లేకపోతే మా డ్రైవర్ల మీద చేజీలు చేసుకోవడం అలా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం 90% అయితే అర్థం చేసుకుంటారు. కొంతమంది 10% అగ్రెసివ్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోరు. అలా బ్రదర్. ఒక పేషెంట్ క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి పేషెంట్ను మీరు తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఆ సక్సెస్ అయితే మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది? అది చెప్పలేని ఆనందము, చెప్పలేని సంతోషము. ఆ కష్టానికి ఒక ప్రతిఫలం ఫైనాన్షియల్ కాకుండా మేమంత కష్టపడి మేము తీసుకెళ్ళి మా తరఫుకించి పేషెంట్ సేవ్ అయ్యారు అనుకోండి, మాకు చాలా హ్యాపీ అనమాట. ఘటన జరిగిన ప్రాంతానికి ఎంతసేపట్లో రీచ్ అవుతారు?
30 సెకండ్లు అంటే 30 సెకండ్లో స్టార్ట్ అయిపోతాం. మాకు రాగానే 10 నిమిషాలు 10 నిమిషాలు డిస్టెన్స్ బట్టి 10 నిమిషాల లోపు వెళ్ళిపోతాం. ట్రాఫిక్ ఉంటే కొంచెము ఇబ్బందులు ఉంటుంది, కానీ ఇస్తుంటారు కొందరు ట్రాఫిక్లు, బైక్స్ వాళ్ళు ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేస్తుంటారు. పోలీస్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్గా వస్తారు, కొంచెం రాంగ్ వేలో ఇట్లా కొంచెం రన్ తీస్తారు. నా ఇది కాల్స్కి సంబంధించి వెంటనే కూడా ఒక్కొక్కసారి ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? వస్తుంటుంది. ఇప్పుడు పేషెంట్ని షిఫ్ట్ చేసి అడ్మిట్ చేయకముందుకే మళ్ళీ కాల్స్ వస్తుంటాయి. ఇక తొందర ఫినిష్ చేసుకొని నెక్స్ట్ పేషెంట్కి వెళ్తూనే ఉంటాం. నా మీకు వచ్చే కాల్స్ కూడా ఎట్లాంటి కాల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి? మీకు ఇబ్బంది పెట్టేటటువంటి డిస్టర్బ్ చేసే కాల్స్ కూడా ఏమన్నా వస్తూ ఉంటాయా 108కి? వస్తూ ఉంటాయి. కొంతమంది డ్రింకర్స్ కాల్ చేస్తుంటారు, టైం వేస్ట్ చేస్తుంటారు, 2-3 అవర్స్ టైం వేస్ట్ చేస్తుంటారు. మెడికల్ పరంగా ఏం లేకుండా కూడా అంటే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. చూసాం కదా అంబులెన్స్ డ్రైవర్లకు సంబంధించినటువంటి సమస్యలను. కెమెరామెన్ జగన్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.